జిల్లా పరిషత్ల పాలకవర్గ పదవీకాలం నిన్నటితో ముగియనుంది. మళ్లీ ఎన్నికలు జరిగి జడ్పీటీసీలు ఎన్నికై వారందరూ చైర్మన్ను ఎన్నుకుని తిరిగి జడ్పీ పాలకవర్గం కొలువు తీరేంత వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆనవాయితీగా జడ్పీ చైర్మన్కున్న అన్ని అధికారాలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలేవీ కనిపించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. జిల్లా పరిషత్తులు ఏర్పడినప్పటి నుండి ఇలా స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పాలన కొనసాగటం ఇది ఆరోసారి. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం తొలిసారి 1959 నవంబర్ 29న కొలువుదీరింది. తొలి చైర్మన్ పల్సికర్ రంగారావు పాలనలో జడ్పీ పాలన మొదలైంది. ఇప్పటి వరకు మొత్తం 22 మంది చైర్మన్లు ఆదిలాబాద్ జిల్లా పరిషత్కు సేవలు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చివరి చైర్మన్గా నిర్మలకు చెందిన వల్లకొండ శోభారాణి గుర్తింపు పొందితే రీసెంట్గా ఇక్కడ జడ్పీ చైర్మన్గా రాథోడ్ జనార్దన్ పదవీకాలం ముగిసింది. జిల్లా పరిషత్లు ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పాలన కొనసాగింది. ఆవిర్భావం నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 13 సంవత్సరాల 3 నెలల పాటు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలన సాగింది. మొదటిసారి 1976లో జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా పరిపాలన కొనసాగించారు. ఆ సమయంలో 1976 నుంచి 81 వరకు 5 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగింది. రెండోసారి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 1986లో దాదాపు 11 నెలల పాటు కొనసాగింది. మూడోసారి 1992లోను కాంగ్రెస్ హయాంలో ప్రత్యేక అధికారిని నియమించి సుమారు 3 సంవత్సరాల పాటు పాలన అమలు చేశారు. 2000 సంవత్సరంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 4వసారి మళ్లీ స్పెషల్ ఆఫీసర్ పాలన జరిగింది. అనంతరం సుమారు 14 నెలల పాటు జడిపి ఎన్నికలు జరగలేదు. ఇక 2011లో 5వసారి కాంగ్రెస్ హయాంలో ప్రత్యేక అధికారి పాలన 3 ఏళ్ల పాటు కొనసాగింది. అప్పట్లో ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం కారణంగా ప్రభుత్వం ఆ టైంలో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఇక తాజాగా జడ్పీ పాలకవర్గ గడువు ముగియడంతో 6వసారి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, జిల్లాల విభజన అనంతరం ఇదే తొలి ప్రత్యేక పాలన కావడం విశేషం. దీంతో చైర్మన్కుండే అధికారాల్లో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, నిధుల కేటాయింపు, పనుల ఎంపిక తదితర వ్యవహారాలన్నీ జిల్లా కలెక్టరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. మరి ఈసారి ఇది ఎన్ని నెలలు కొనసాగనుందో వేచి చూడాలి.